అడ్డుకుంటున్నది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీలోని తెలంగాణ ఫిషర్మెన్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. రజకుల సమస్యల పరిష్కారానికి సీఎం అనుకూలంగా ఉన్నారని, రజక సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి హక్కులను సాధించుకోవాలని సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక ఫిషర్మెన్ రాష్ట్ర సొసైటీల కమిటీ ఆత్మీయ సభ సొసైటీ చైర్మన్ అమలగంటి సైదుల అధ్యక్షతన జరిగింది. సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ రజకులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రజకులకు ఉపాధి కల్పన కోసం ఫిషర్మెన్ సొసైటీలకు అవకాశం కల్పిస్తామని సాయి కుమార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇస్తున్న సొసైటీల కమిటీ ప్రతినిధులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల పక్షపాతి అనే ఏ ప్రభుత్వం చేయలేని పనిని ఆయన చేశారని, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తన గొప్పతనం చాటుకున్నారని కొనియాడారు. ట్యాంక్ బండ్పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు చాకలి రామస్వామి, నెన్నాకంటి రాజశేఖర్, కాశీరాం, రాజీవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ప్రయత్నాలు అన్ని తెలంగాణ రాష్ట్రంలో 50% బీసీలకు అన్న 100% అన్న సైదులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన, అదేవిధంగా బీసీలకు అభివృద్ధి కోసం చేసినటువంటి పనులకి వారి రజక యొక్క సొసైటీల యొక్క నిర్మాణం కోసం ముఖ్యంగా సైదుల్ గారు కానివ్వండి, రాజీవ్ కుమార్ గారు కానివ్వండి, రాజు గారు కానివ్వండి, అదేవిధంగా నాగరాజు గారు కానివ్వండి, ప్రతి ఒక్క వారి యొక్క రామస్వామి గారు కానివ్వండి, వారు ప్రత్యేకంగా రజకుల యొక్క ఆత్మీయ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీర్మానం ఇచ్చారు. మేము సామాజిక వర్గానికి, మా యొక్క కులానికి మేలు చేసే విధంగా, బీసీల యొక్క అభ్యున్నతికి, అదేవిధంగా ఎంబీసీల అభ్యున్నతికి మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కాబట్టి వారికి రజక ఆత్మీయ సభ ద్వారా వారిని స్మరించుకుంటూ వారి యొక్క నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ఎప్పుడైనా కూడా రాజకీయ తత్వానికి, రాజకీయ వేదిక ద్వారా రజకుల యొక్క ఆత్మీయ సభను మేము ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా రజకుల యొక్క సొసైటీని ఏర్పాటు చేసుకునే విధంగా మేము మా కులానికి ఎప్పుడు అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ కులాల యొక్క వేదిక ద్వారా మేము మా కుటుంబ సభ్యులుగా మమ్మల్ని భావించి మా యొక్క బీసీల యొక్క అభ్యున్నతికి, ముఖ్యంగా రజకుల యొక్క అభ్యున్నతికి పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులందరూ నన్ను ముఖ్యంగా పిలిచడం జరిగింది. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో సొసైటీల నిర్మాణం కోసం వారి యొక్క తోడ్పాటు ఉండే విధంగా, రజకుల యొక్క నిర్మాణాన్ని, రాజకీయ చైతన్యాన్ని పెంపొందే విధంగా, బీసీలకు అభివృద్ధికి వారి యొక్క పాత్రని ఇందులో భాగంగా చేసే విధంగా, ముఖ్యంగా మీరు చూడవచ్చు ఇళ్లపల్లి శంకర్ గారు కానివ్వండి, సారే గారు కానివ్వండి, ఇదే కులానికి సంబంధించిన నాయకులుగా సభలో ఉన్నారు. దాన్ని తగ్గకుండా రాష్ట్రంలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి అయ్యే విధంగా, అదేవిధంగా సొసైటీల నిర్మాణం కోసం మా యొక్క పాత్ర, ఫిషర్మెన్ యొక్క పాత్రని పెంపొందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపాలు ఇచ్చారు. అది కూడా అయ్యే ప్రతి ఒక్క విషయమే. ట్యాంక్ బండ్ పైన చాకలి ఐలమ్మ గారి విగ్రహం కానివ్వండి, అదేవిధంగా 343 ద్వారా ఉపాధి కల్పించే విధంగా కానివ్వండి, అదేవిధంగా ఉపాధి దిశగా ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసే విధంగా కానివ్వండి, ముఖ్యంగా రజకు సంబంధించిన కార్పొరేషన్లను అదేవిధంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసే విధంగా, ఇంతకుముందు రజకు ఫెడరేషన్ ఉంది, దాన్ని కాపీ చేసే విధంగా కానివ్వండి. అంటే అయ్యే నిర్మాణమే. ఎందుకంటే ఒక యజ్ఞాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారికి రజక సామాజిక ద్వారా, రజక ఆత్మీయ సభ ద్వారా మేము అండగా తోడుగా ఉన్నామని ఒక తీర్మానాన్ని వాళ్ళు ఇచ్చారు. వారి యొక్క గౌరవార్థం ఇక్కడ మేము జరిగింది. అంటే
ఎంబీసీల యొక్క నాయకత్వాన్ని వారి యొక్క నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి వారి యొక్క కోరడం జరిగింది. దానికి సానుకూలంగా బీసీల యొక్క అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించి కాపాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో బీసీల యొక్క పాత్ర పెరుగుతూ ఉంటుంది.